అయితే జరిగిన కొద్ది రోజులకి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఒక వెబినార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వెర్షన్ ఏంటో స్పష్టంగా స్వయంగా పిఎం గారే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక అన్ని అమ్మేయడమే అని ఆ రోజు అన్ని మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. మనం అన్నిట్లో చూసాం, ఇక అమ్మేయడమే అని చెప్పి మొత్తం అంతా టోటల్ అన్నీ మాట్లాడారు. ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడాము, ఇట్లా అవుతుంది అక్కడ సీరియస్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉన్నారు, దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. మననే ఇక్కడ హెచ్పీ కాలంలో ఉన్న ల్యాండ్ కూడా ఎంపీసీస్తో ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క స్టెప్ కూడా ఎదిగి తగ్గలేదు. ప్రజా ఆందోళన కానీ లేకపోతే కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న పోరాటాలు కానీ ఏమీ వాళ్ళ దీన్ని మార్చలేకపోయి వాళ్ళు బుద్ధికెళ్తా ఉన్నారు. మనం అందరం కూడా జాగ్రత్త పడాలి, అలర్ట్ కావాలని మనం చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఏమీ లేదు అని చెప్తా ఉంటే నిన్న ఈ ఎంపీలు ఎదురు అడిగిన ప్రశ్న, will the Minister of Finance will be pleased to state whether the government has given in principle approval for disinvestment of Visakhapatnam steel plant in Andhra Pradesh? ఇట్లా దీంట్లో 4-5 క్వశ్చన్లు వాళ్ళు అడగడం జరిగింది. దానికి వాళ్ళు రిటర్న్ ఆన్సర్ ఇచ్చారు. ఆ రిటర్న్ ఆన్సర్లో సరే చాలా రిటర్న్ ఆన్సర్ చెప్పారు. దాంట్లో ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే ఈ డెవలప్మెంట్ ఉందో ఈ 100% ప్రైవేటైజేషన్ సంబంధించిందో దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రం నేను చదువుతాను. ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ ఆర్ఐఎన్ఎల్. ఇది అందరూ ఒప్పుకునే విషయమే. ఇది ఆర్ఐఎన్ఎల్లో స్టేట్ గవర్నమెంట్కి ఈక్విటీ లేదు, మొత్తం 100% ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది. హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ అని క్లియర్గా రిటర్న్గా ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు మన అధికార పార్టీ విశాఖపట్నం అలాగే అరకు ఎంపీలు ఇద్దరు అడిగిన ప్రశ్నకి రిటర్న్ ఆన్సర్. హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ అంటే ఈ డెవలప్మెంట్ మొత్తం మీద స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా వాళ్ళకి అన్నీ జరుగుతా ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక నేను ఒకటే మిమ్మల్ని మీ ద్వారా అటు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలు కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు బ్లేమ్ గేమ్ వద్దు. మీరు కారణం, లేకపోతే మీ హయాంలో అంతరం జరిగింది, లేకపోతే మీరు దీంట్లో భాగస్వామ్యం ఉంది చెప్పి ఒకరొకరు బ్లేమ్ చేసుకుని ఫాల్ట్ ఫైండింగ్ ఉంటే ఈరోజు మన ఏదైతే ఉందో ఆ లక్ష్యం మనం నెరవేర్చాం. ఇప్పుడు కానీ మనం ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేకపోతే ఒక చరిత్రహీనులుగా మనం మిగిలే అవకాశం ఉంది. ఒక జనరేషన్ మొత్తం కూడా పోరాడి ప్రాణత్యాగం చేసి ఒక ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ కేవలం ఒక నిర్ణయంతో నష్టాలు వస్తున్నాయనే కారణంతో మొత్తం 100% ప్రైవేటైజేషన్ ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని అందరూ కూడా అడ్డుకోవాల్సిన ఒక హిస్టారికల్ నెసెసిటీ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే దీనికి సంబంధించి చాలా తమాషైన ఆట జరుగుతూ ఉంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశారు. దీన్ని మనం కూడా డిమాండ్ చేసాం, లేఖ రాయాలని చెప్పారు. ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో కూడా స్పష్టంగా ఆయన చెప్పారు, దిస్ ప్లాంట్ ఈజ్ రియలైజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ మెనీ సాక్రిఫైసెస్ బై అవర్ పీపుల్. ద పీపుల్ ఆఫ్ మై స్టేట్ rallied for the Visakhapatnam steel plant in which 32 people have laid down their lives. విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు కింద అండర్వేల్డ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఈయన స్వయంగా ఆ లెటర్లో కూడా రాశారు. దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా వచ్చిందని చెప్పారు. ఫైనల్గా కన్క్లూడ్ చేస్తూ therefore I request you to kindly reconsider the disinvestment plans of RINL విశాఖపట్నం and explore other opportunities to put the plant back on track అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన కూడా ప్రధానమంత్రి గారు లేఖ రాయడం జరిగింది. ఆయన కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో స్టీల్ ప్లాంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా సాధించుకున్నాం, దాని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాగ ఇది తెలుగు వారి గుడిచప్పుడుగా ఉంది, ఎలాగ ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం ఉంది, మొత్తం అంతా చెప్పి ఆయన కూడా ప్రధానమంత్రి గారు లేఖ రాసి దీన్ని డిజిన్వెస్ట్మెంట్ సంబంధించిన ప్రపోజల్ని డ్రాప్ చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నిన్న నేను కొన్ని టీవీలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రధానమంత్రికి లేఖ రాయలేదు, ఆయన రాయొచ్చు కదా అని చెప్పారు. అంటే లేఖ స్వయంగా ప్రధానమంత్రికి ఆయన రాయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాశారు, అపోజిషన్ లీడర్ రాశారు, కమ్యూనిస్ట్ పార్టీలు
జనసేన మిగతా అన్ని పార్టీలు దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటున్నాయి. మరి ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం దీని మీద ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ నేను ఒకటే కొడతా ఉన్నాను. ఇప్పుడు నిర్ణయం అయిపోయింది, ఇక దాన్ని మీరు ఎవరు మభ్యపెట్టినా దాన్ని ఎవరు నమ్మరు. సాక్షాత్తు పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ రిటర్న్గా ఆన్సర్ ఇచ్చారు, అది ముగిసిన అధ్యాయం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ 100% అయిపోతుంది. ఈ విషయంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో దానికి ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటి, ఏం చేస్తే ఈ ప్లాంట్ ఈరోజు మనం కాపాడుకోగలుగుతాం, అందరూ కూడా ఒక మాట మీదకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను గౌరవ అధికార పార్టీ నాయకులను ఒకటే కోరుతా ఉన్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు ఎటువంటి భేషజాలు లేవు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోండి, మీతో పాటు మేము నడుస్తాం, మీతో కలిసి మేము వస్తాం, స్టీల్ ప్లాంట్ సాధన కోసం మేము ఎటువంటి భేషాలు కాకుండా మీతో కలిసి పనిచేస్తాం, మీతో పాటు మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఇనిషియేషన్ తీసుకోవాలి. దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు, ఇక్కడ నేషనల్ జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అలాగే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు కేంద్రం ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ తెలియజేసి ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసినట్లు వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇక్కడ ఇంకోటి కూడా నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఈ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి కూడా నేరుగా ప్రధానమంత్రి గారిని సీఎం కలిశారని నేను అనట్లేదు, కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడే ఆపర్చునిటీ ఆయనకు వచ్చింది. ఈ మధ్యనే నీతి ఆయోగ్ సమావేశం జరిగింది, అలాగే మొన్నే ఒక మ్యారిటైమ్ సమ్మిట్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసిన దాంట్లో ఈయన పార్టిసిపేట్ చేశారు. ఇట్లా అనేక అకేషన్స్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం సీఎం గారికి వచ్చింది. మరి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఇట్లా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయం కూడా ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చు. ఈ విధంగా ఉంది, ఇది తెలుగువాడి గుండెచప్పుడు, దీన్ని ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదని చెప్పని ఆయన అడిగి ఉండొచ్చు. మరి అలా ఎందుకు అడగలేదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే మనం అందరం కూడా కళ్ళు తెచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్, నేను రూలింగ్ పార్టీ ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. అపోజిషన్ వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటారు, రోడ్ల మీదకి వస్తూ ఉంటాం, ధర్నాలు చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే ఒక యాక్షన్ ప్లాన్ చెప్తారో మీతో పాటు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ వైజాగ్లో ఎంపీ గారు పాదయాత్ర చేశారు, పదండి ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీ పాదయాత్ర చేద్దాం, మీరు ఒక కాల్ ఇవ్వండి, మీతో పాటు మేము కూడా అందరూ నడవడానికి సిద్ధంగా ఉన్నాం, అక్కడ ప్రధానమంత్రి గారు కలుద్దాం. ఈరోజు ఒక పక్క రైతాంగం ఎలాంటి పోరాటం చేస్తారో చూస్తూ ఉన్నాం. ఒక స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం రాజకీయాలు, పార్టీలు అన్నీ పక్కన పెట్టి మనం అందరం కలిసి ఒక మాట మీద పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కూడా ఒకటే కోరుతా ఉన్నారు. ఆయన ఈ నిర్ణయం వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కొంతమంది ఢిల్లీలో పెద్దలు కలిసి దీని గురించి చెప్పారని చెప్పారు. అంతటితో ఆయన బాధ్యత అయిపోలేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు నిన్న సాయంత్రం నుంచి ఎలాంటి ఆందోళనలు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎటువంటి ఉద్రేకమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం రహదారి కూడా దిగ్బంధం చేసి వాళ్ళు ఒక పోరాటాలు చేసే మూడ్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ అయితే స్టీల్ ప్లాంట్లోకి ఎలా వస్తున్న డైరెక్టర్ని కూడా అడ్డుకొని గొడవ చేసి వాళ్ళందరినీ ఆపేయడం జరిగింది. అంత ఆందోళనలో ఈరోజు కార్మికులు వీళ్ళంతా ఉంటే మనం ఢిల్లీ వెళ్ళి ఒకసారి కలిసి వచ్చామంటే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలి. ప్రత్యేకించి ఆయన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిత్ర కూడా పబ్లిక్లో వేరేగా ఉంటుంది. అవసరం వస్తే ఆయన వచ్చి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ పోరాటం చేస్తున్నారో ఆ శిబిరంలో ఆయన కూడా వచ్చి కూర్చుంటే దానికి వచ్చే ఇంపార్టెన్స్ వేరేగా ఉంటుంది, ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. ఆయన ఆ నిర్ణయం కూడా తీసుకుని ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయన ముందుకు రావాలని చెప్పి కూడా ఆయన్ని కోరుతా ఉన్నాను. మరి కొంతమంది రాజీనామాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు నిర్ణయం వచ్చిన వెంటనే రాజీనామా చేస్తే దాని ఏదో కొంత మసిపూసి మారేడుగా చేసి దాన్ని ఏదో ట్విస్ట్ చేయాలని చేశారు. మళ్ళీ వాళ్ళు కోరుకున్న విధంగా ఏ ఫార్మెట్లో కావాలో ఆ ఫార్మెట్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను నిన్న మొన్న కూడా స్పీకర్ కార్యాలయానికి ట్రై చేశాను, ఆయన అందుబాటులోకి రాలేదు. రేపు ఎట్లాగూ బడ్జెట్ సమావేశాలు అవుతా ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ డైరెక్ట్గా స్పీకర్ గారిని అందరి సమక్షంలో అడిగి నా రాజీనామాని ఆమోదింప చేసుకుంటాను. తప్పకుండా మిగతా వాళ్ళు కూడా ఈ రాజీనామాల గురించి ఆలోచిస్తే ఈ ఫలితం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మననే మేకపాటి గౌతమ్ మన స్టేట్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఒక మాట చెప్పారు, ఏదో ఒక టీవీలో చూశాను, రాజీనామాలు మాకు చివరి అస్త్రం అని చెప్పారు.
ఎస్ ఐ డూ అగ్రీ. మీరు చివరాస్త్రం అనుకున్నారు, నేను మద్రాస్త్రం అనుకున్నాను. నేను మద్రాస్త్రం అది అనుకుని నేను చేశాను, మీరు చివరాస్త్రం అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ చివరాస్త్రానికి సమయం ఆసన్నమైంది. ఇంకా నవ్ ఆర్ నెవర్. ఈ రోజు కానీ మనం నిర్ణయం తీసుకొని ఒక తిరుగులేని పోరాటం, రాజీ లేని పోరాటం చేయకపోతే ఇక రాజీనామాలు చేసే అవసరం కూడా మనకు రాదు. ఎందుకంటే ఆ నిర్ణయం అయిపోయి దాని మీద ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు హై టైం మీరు చెప్పినట్టు చివరాస్త్రంగా దాన్ని తీసుకున్నారు. కాబట్టి చివరాస్త్రంగా ఇప్పుడు ప్రయోగించండి. ఆ రాజీనామాలకు అందరూ సిద్ధం కండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు, చాలామంది చెప్పారు. మనం రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఒక్కసారి రాజీనామా చేస్తే దేశం మొత్తం కూడా మరోవైపు చూస్తుంది, ఢిల్లీ పెద్దలు దిగి వస్తారు అని చాలా కేసెస్లో చాలాసార్లు మనం చెప్పారు. సో ఇప్పుడు అటువంటి హిస్టారికల్ నెసిటీ మనకు వచ్చింది. మన కన్నతల్లి, మన గుండె చప్పుడు, మన విశ్వాసాలుగా ఉన్న స్టీల్ ప్లాంట్ని రేపటి నుంచి ప్రైవేటైజ్ చేస్తారంటే మనం ఇప్పుడు కూడా ఇంకా ఆ అస్త్రాలు ప్రయోగించకపోతే మనం చరిత్రహీనులు అవుతాం. ఒక పక్క కార్మికులు, మరో పక్క ఉద్యోగులు, వీళ్ళందరికంటే ప్రధానంగా అక్కడ వీళ్ళున్నారు నిర్వాసితులు. దాదాపు వేల మంది కుటుంబాలు వాళ్ళ భూములు త్యాగం చేసి నిర్వాసితులు అక్కడ ఉన్నారు. వాళ్ళది ఇంకా సొల్యూషన్ లేని సమస్య వాళ్ళది. దాదాపు 8,000 మందికి ఇంకా వాళ్ళకి ఆర్ కార్డు పట్టుకొని భవిష్యత్తులో చిన్న ఆశ మినుకుంటూ ఉంది వాళ్ళకి, మాకు ఉద్యోగాలు వస్తాయేమో ఇంకా అని చెప్పి వాళ్ళని విధంగా అడ్రస్ చేయాలి. ఇక్కడ ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకోవచ్చు. మొత్తం దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారా? లేదు ఓన్లీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే సౌత్ ఇండియాలో పని చేస్తా ఉన్నారా? ఎందుకు సెయిల్ గురించి ఎందుకు ఆలోచించలేదు తెలియదు. సెయిల్ కూడా స్టీల్ ప్లాంటే, అవి కూడా ఎందుకు ప్రైవేటైజేషన్ పెట్టలేదు తెలియదు. ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజా ఉద్యమం ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా ఒక తెలుగువాడి ఆత్మగౌరవంగా విశాఖకు ఆంధ్రుల హక్కు పేరుతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి ఎలా మీరు ముందుకెళ్ళగలుగుతా ఉన్నారు? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏ ఇండస్ట్రీ అయినా సరే, స్టీల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, ఒక ఇండస్ట్రీ రన్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వాటర్ కావాలి, పవర్ కావాలి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోతే సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పండి, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మేము సపోర్ట్ చేయము, ఆ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకము, దీన్ని ఒప్పుకోవట్లేదు. అలా కాకుండా మేము పోరాటం చేస్తున్నాం, మేము దానికి చివరిదాకా అయిపోయింది, చివరానికి వచ్చేసింది. ఆల్రెడీ బడ్జెట్ స్పీచ్లో చెప్పినప్పుడు అయిపోయింది, అయినా సరే మనం అంత టైం వేస్ట్ చేసాం. ఇప్పుడు నిన్న డైరెక్ట్గా ఆర్థిక మంత్రి గారు స్వయంగా మన ఎంపీల ప్రశ్నకు సమాధానం చెప్పారు. డిసిషన్ అయిపోయింది. ఇంకా ఉరి మెడకు తగిలించి ఉరి ఇబ్బందుల సమయంలో కూడా ఇంకా మేము పోరాటం చేస్తాం, ఇంకా మేము ఏదో చేస్తామంటే జనాలు నమ్మే పరిస్థితి లేరు. మనం అందరం కూడా ఈరోజు పార్టీ లైన్స్ కూడా అవసరం పక్కన పెట్టి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒకే మాట మీద, ఒకే బాట మీద మన గుండె చప్పుడు, మన ఆత్మగౌరవం, మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ రూలింగ్ పార్టీ ఈరోజు అనౌన్స్ చేయాలి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకోవాలి. దీని మీద బ్లేమ్ గేమ్ లేకపోతే నేను చూస్తా ఉన్నాను, నిన్న మన టీవీలో కూడా వస్తా ఉన్నాయి, ఇది తెలుగుదేశం హయాంలోనే దీనికి బీజేపీ పెడుతున్న ఒక ఆయన అంటాడు, లేదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి గారు ఒప్పుకున్నారు ఇంకోరు అంటా ఉన్నాం, లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి సపోర్ట్ ఒకరన్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు మనం బ్లేమ్ చేసుకొని ఫాల్ట్ ఫైండింగ్ పెట్టుకుంటే మనం నష్టపోతాం. మన తెలుగు వాళ్ళకి మళ్ళీ ఒకసారి స్పెషల్ స్టేటస్ ద్వారా ఏ విధంగా మనం మోసపోయామో, నష్టం జరిగిందో అలాంటి నష్టం మోసం మళ్ళీ జరిగిపోతా ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక అడుగు ముందుకేసి మాకు ఎటువంటి భేషజాలు లేవు, నేను సీనియర్ నాయకుడిగానే ఇగోలు నాకు లేవు, ముఖ్యమంత్రి గారిని లీడ్ తీసుకోమనండి, నేను ఆయనతో పాటు నడుస్తా అని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాని మీద లీడ్ తీసుకోవాలి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నుంచి స్టాండ్ కూడా చెప్పడం జరిగింది, మీరు పదవులకు రాజీనామా చేస్తే మీ మీద పోటీ పెట్టడం కూడా ఒక అడుగు ముందుగా చెప్పారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ చెప్పగలసింది ఇంకేం లేదు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీతో పాటు మేము నడుస్తాము, మీతో పాటు మేము ఉంటామని చెప్పని అన్కండిషనల్గా అన్ని పార్టీలు చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఇనిషియేషన్ తీసుకొని దీన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన పైన ఉంది. నేను ఒకటే మళ్ళీ చెప్పేది, దీనికి ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది అధికార పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అక్కడ గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు, రిలే నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి చివరికి వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలు అంటే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళు మాటలు చెప్తారు తప్ప ఏమీ చేయరు అనే ఒక నిర్ణయాన్ని కూడా వచ్చే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా సరే మనం అందరం కలిసి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఈ కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ ఏంటో తయారు చేసి చెప్పండి, మీతో పాటు మేముంటాం, అందరం కలిసి వెళ్దాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేకపోతే జనసేన కూడా కలుపుకోవాలి, అటు వామపక్షాలు అలాగే పోరాటం చేస్తూ ఉన్నాయి, అధికార పార్టీ ఉంటుంది, అపోజిషన్ పార్టీ ఉంటాయి, అందరం కలిసి ఒక మాట మీద మనం ముందుకెళ్తే తప్పకుండా ఈ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ నిన్న కూడా బీజేపీ పెద్దలు అంటున్నారు
స్టీల్ ప్లాంట్ అక్కడే సురక్షితంగా ఉంటుంది, ఉద్యోగుల భద్రతకి ఏమీ నష్టం లేదు. అంటే ఎంత మనల్ని మభ్య పెడుతున్నారంటే స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుందంటే కొద్ది రోజులు లాభాలు వస్తే ఉంటుంది. ఎప్పుడైతే నష్టాలు వస్తాయో ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత ఒక ఇండివిజువల్ లేకపోతే కార్పొరేట్ కంపెనీ తీసుకుంటే ఒక్క క్షణం ఆలోచించరు, వెంటనే మూసేస్తారు, దాన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేయాలో చేస్తారు. దానికి మనకి లివింగ్ ఎగ్జాంపుల్ మనం చూస్తా ఉన్నాం హిందుస్థాన్ జింక్. ఆ రోజు దానికి డిజిన్వెస్ట్మెంట్ దీంట్లో మొత్తం స్టెరిలైట్ గ్రూప్ వేదాంత గ్రూప్ ఇస్తే దాన్ని కొద్ది రోజులు 3 ఏళ్ళు రన్ చేశారు. ఆ తర్వాత ఏమైంది మనం చూస్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. రేపు ప్రైవేట్ వస్తే జింక్ ఫ్యాక్టరీ 3 ఏళ్ళు రన్ చేసి మిషనరీ మొత్తం స్క్రాప్ కింద అమ్మేసుకున్నారు. దాన్ని ఈరోజు కమర్షియల్ కన్వర్షన్ చేసి రియల్ ఎస్టేట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వేలాది ఎకరాల భూమి ఉంది, దాని వాల్యూ వేసుకుంటే ఈరోజు కనీసం 2 లక్షల కోట్లు ఉంటుంది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని కేవలం నష్టాల కారణంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అలాగే స్టేట్ గవర్నమెంట్ గతంలో ఒక ప్రపోజల్ కూడా పెట్టారు, అది అఫిషియల్గా లేకపోతే చెప్పారా లేదు ఓవరాల్గా అన్నారు నాకు తెలియదు. గౌతమ్ రెడ్డి గారు ఎవరో అవసరం వస్తే మేమే స్టీల్ ప్లాంట్ని స్టేట్ గవర్నమెంట్ కొంటుందని చెప్పారు, లేదు సెయిల్లో మెర్జ్ చేయమని చెప్పాను, లేదు ఎన్ఎండిస్తో కలపమని చెప్పాను. ఇట్లా రకరకాల ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉన్నాయండి. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఢిల్లీకి బయలుదేరి ఢిల్లీలో పిఎంని అలాగే గౌరవ పెద్దలను కలిసి ఈ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసేదాకా ఒక రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. సార్ ఏపీ గవర్నమెంట్కి సంబంధం లేదు అన్నది క్లియర్గా లేకుండా ఏపీ గవర్నమెంట్ కాదు, దేర్ ఇస్ నో ఈక్విటీ. ఏపీ గవర్నమెంట్ ఈక్విటీ లేదు. బట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ గవర్నమెంట్ ప్రైవేటీకరణలో దానికి సంబంధం లేదనే రాయాల. ఏపీ గవర్నమెంట్కి సంబంధం లేదంటే ఈక్విటీ లేదండి. గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్, ఎప్పటికప్పుడు కన్సల్ట్ చేసాం. తర్వాత గతంలో కూడా ఎవరెవరు వచ్చారు, ఇప్పుడు ఎన్నిసార్లు కలిశారు, మొత్తం అన్ని డేట్ వైజ్ లాస్ట్ టైం విజయసాయి క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పారు. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ దీంట్లో నేను బ్లేమ్ ఇవ్వద్దు, ఉందా లేదా అనేది కాదు. ఇప్పుడు మనం రూలింగ్లో ఉన్నాం, ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంది. మన టైంలో ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటారు, దాన్ని మనం కాపాడుకోవాల్సిన నెక్స్ట్ రూలింగ్ పార్టీ ప్రధానం ఉంటుంది. అపోజిషన్ పార్టీస్ మిగతా రాజకీయ పార్టీ దానికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. సో అది చేయమంటున్నాం. దీంట్లో వైసీపీయా లేకపోతే కూడా కాదు, గవర్నమెంట్ అధికారంలో ఉన్న గవర్నమెంట్కి ముఖ్యమంత్రి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే రేపు మేము వాటర్ ఇవ్వన్నాం అనుకోండి స్టీల్ ప్లాంట్కి, ప్రైవేట్ వచ్చి ఏం చేస్తారు కదా, ఏం చేయలేదు. స్టేట్ గవర్నమెంట్కి ఇక్కడ ఈక్విటీ లేదా క్లియర్. ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఆర్ఎన్ఎల్, ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎవరికి కాదనట్లేదు. బట్ హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్. అంటే ఇట్లా మేము చేస్తా ఉన్నాం అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ కాదు, ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఒక ఇండస్ట్రీ ఉన్నప్పుడు డిసిషన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ ద స్టేట్ గవర్నమెంట్. దే విల్ కన్సల్ట్, డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ కన్సల్ట్ చేస్తారు, ఇట్లా చేయబోతున్నాం అని చెప్పారు. దాంట్లో దీన్ని తప్పనట్లా ఇది జరుగుతున్నప్పుడు ఇంక దీంట్లో మనం ఇంకా మౌనం వహించడము, ఇంకా మనం ఏదో దీనిలో లెక్కజెటికి ఉంటే ఆ నిర్ణయం జరిగిపోయింది, ఆల్రెడీ మెడకు ఊరి తగిలిచ్చేశారు, ఎనీ మూమెంట్ దే విల్ ఇంప్లిమెంట్ అయిపోయింది. అంత స్పష్టంగా మినిస్టర్ ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హెల్మ్ ఆఫ్ అఫైర్స్ చూసే మినిస్టర్ ఉన్నారో ఆమె స్వయంగా నిన్న మన ఎంపీలు అడిగిన ప్రశ్నలు సమానంగా ఇచ్చింది రిటర్న్ ఆన్సర్. కాబట్టి దీంట్లో బీజేపీ నాయకులు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఇంకా ఏం లేదు, రాద్ధాంతం వద్దు, ఇంకా ఉంది టైం అంటే మాత్రం అది మనల్ని మనం మోసపుచ్చుకోవడం, మనం ఒక చరిత్రలుగా మిగిలిపోయే సమయం వచ్చింది. దీన్ని మనం అందరం కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఈరోజు ఖచ్చితంగా అందరూ ఒక మాట మీదకి వచ్చి ఎప్పుడైతే పోరాటం చేస్తామో అది ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కన్నా అట్లీస్ట్ అంగీకరిస్తారు. విలువ 36,000 కోట్లు అని చెప్పేసి మీరేమో 2 లక్షల కోట్లు, భూములు 2 లక్షల కోట్లు. అంటే మీకు కూడా తెలుసు కదా, ఇప్పుడు దాదాపు 25,000 ఎకరాలు ఉంది. ఆ ఎకరా అక్కడ మీకు ఎంత ఉంది, 5 లక్షల నుంచి 5 కోట్ల నుంచి 10 కోట్ల దగ్గర. అవును, మరి ఏంటి సార్ తక్కువ ఇచ్చారు? అదే కదా అసలు దీంట్లో తక్కువగా ఎక్కువ కాదు, 2 లక్షలు 20-30 కాదు, 1 లక్ష కోట్లకి ఇచ్చినా కూడా అసలు కరెక్ట్ కాదన్న. ఇది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని ఒక ఇండస్ట్రీ లాగా వాడు చూస్తున్నారు, అన్ని ఇండస్ట్రీ లాగా. వాళ్ళు అంటారు మాకు సెంటిమెంట్ లేవు, ఎమోషన్స్తో గవర్నమెంట్ అడగదు. సెంటిమెంట్ ఉండకపోవచ్చు, బట్ ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా, ప్రాణత్యాగం ద్వారా, లేకపోతే దీని ద్వారా చేసుకున్న ఒక ఆదుల ఆత్మగౌరవంగా ఉంది. అటువంటి దాన్ని మీరు ఎలా ప్రైవేటైజ్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకుంది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఏదో 4 కోర్ సెక్టర్స్, డిఫెన్స్ లేకపోతే స్పేస్, ఇటువంటి కొన్నిట్లో వాళ్ళు ఉంచి మిగతాన్ని ఇవ్వాలనుకున్నారు. ఓకే, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బట్ ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా, ప్రాణత్యాగం ద్వారా సాధించుకున్న దానికి ఎగ్జామ్షన్స్ ఇవ్వకుండా అసలు ఢిల్లీలో పోయి ముందు పిఎం గారికి దీని గురించి చెప్పాలి కదా. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది చనిపోయారు, ఎలాంటి రైతులు భూమి త్యాగం చేశారు,
దీనికి ఉన్న ఇదేంటి మొత్తం ఢిల్లీలో వెళ్ళి పిఎం చెప్పిన తర్వాత నేను మీకు అందుకే మనం కూడా చెప్పాను, మేము ఎంపీగా ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి ప్రపోజల్ వచ్చింది, డిజినేస్మెంట్ వచ్చింది, ఆ రోజు బిఎఫ్ఆర్ రిఫర్ చేస్తామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం సభ్య ఎర్రనాయుడు గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి ట్రేడ్ యూనియన్ తీసుకొని ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి బ్యాక్గ్రౌండ్ చెప్పి ఒక్క క్షణం ఆయన థింక్ చేయాల, వెంటనే డిసిషన్ పెండింగ్ పెట్టి క్యాన్ చేయమన్నాడు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ముందుకు నడిపించాడు. అలాంటి ప్రయత్నం ఈరోజు జరగట్లా. 25 మంది ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు మొత్తం అందరూ ప్రధానమంత్రి కలవండి. ఇక్కడ వైఎస్ఆర్ టీడీపీ లేకపోవట్లేదు, మన ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతూ ఉంది. పక్క తమిళనాడులో చెప్పాను లాస్ట్ టైం, జల్లికట్టు లాంటి దానికి వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఒక మాటలకు వచ్చారు. ఇదే ఒక స్టేట్లో అయితే ఇట్లాగా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి తిట్టుకోరు, అందరం కలిసి ఎలా తిరిగి కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తాను తప్ప అలా చేయదు. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నాను, ఇంకా ఇది బ్లేమ్ గేమ్కి టైం కాదు, ఫాల్ట్ ఫైండింగ్ టైం కాదు, కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే చరిత్రహీనులుగా మనం మిగిలిపోతాము. సార్ రాజీనామా చేస్తే ఖచ్చితంగా టీడీపీ పోటీ పెట్టుకుని ఉంటుందా? డెఫినెట్ గా అందరం చేద్దాం. చంద్రబాబు నాయుడు మీ హామీ సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నా హామీ ఉంది, ఎంత చెప్తాను నేను, దానికి పార్టీ అధ్యక్షుడిది, అందరం కలిసి రాజీనామా చేద్దాం డెఫినెట్ గా. సార్ మీరేమో అందరూ కలిసి రావాలన్నారు, రాత్రి ఆ పార్టీ వైజాగ్ ఎంపీ సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము టీడీపీ వాళ్ళ ఎంపీలతో కలవము, వాళ్ళు అక్కడ నుండి కూడా ఏం మాట్లాడలేదు, మేము వాళ్ళతో కలిసి ఉద్యమం చేసేదని వాళ్ళు స్టాండ్ క్లియర్గా చెప్తున్నారు. మీరే రమ్మంటున్నారు. మేము రమ్మంటలా, మేము వాళ్ళకి వస్తామన్నాం, వాళ్ళు రమ్మనట్లా, వాళ్ళ అధికార పార్టీ కాదు లీడ్ తీసుకోమంటున్నాం. వాడు మాతో కలిసి రాని అవసరం, స్టీల్ ప్లాంట్ కాపాడండి. ఇప్పుడు ఇంకా ఎవరు చెప్పినా నమ్మరిక ఇంకేం జరగలేదు, మేము కాపాడతామంటే. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆపడానికి మీ కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పండి. రాజీనామాలు చేస్తారా, లేదు ప్రాణత్యాగాలు చేస్తారా, లేదు ఇంకొకటి చేస్తాం ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు లవ్ హై టైంలో ఎందుకంటే ఏం చేయాలి? డిసిషన్ అయిపోయింది, మన దాకా డిసిషన్ కాలేదు, ఇంకా ఉంది అని చెప్పారు. నిన్న క్లియర్గా ఆర్థిక మంత్రి చెప్పారు. ఓకే ఏది